హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ డే 3 బ్లాగ్ అనమాట. గైస్ ఇవాళ అయితే విజిట్స్ అయితే చాలా లాంగ్ పడ్డాయి. సో ఏం చేస్తాం, ఇక తప్పదు కదా వెళ్ళాలి. లైక్ ఫస్ట్ విజిట్ అయితే సీతాఫల్ మండి, దాని తర్వాత మణికొండ, దాని తర్వాత అక్కడ నుంచి సుచిత్ర సర్కిల్ దగ్గర, అక్కడ నుంచి మళ్ళీ నాగారం, మళ్ళీ లాస్ట్లో మౌలాలి. 5 విజిట్స్ వేశారు గైస్. యాజ్ అ ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్ తప్పదు, మనం చేయాలి. లైక్ తిరగడం ఎక్కువ వర్క్ ఉంటుంది. మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత ప్రోడక్ట్ సర్వీస్ చేయాలి. చాలా వర్క్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇలాగా ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్లో. ఏం చేస్తాం, ఇంజనీరింగ్ అయిపోయాక ఏదన్నా ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్ వచ్చిందంటే ఇది అనమాట. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళైతే డే 3 బ్లాగ్ అనమాట. గుడ్ మార్నింగ్. క్లైమేట్ అయితే ఇలా ఉంది చూడండి, ఎన్ని మబ్బులు వచ్చినాయా. ఇంకేంటి గైస్ సంగతులు? అందరూ టిఫిన్లు చేశారా? ఓకే సరే గైస్, మనం బయట కలుసుకున్నాం సరేనా. హాయ్ గైస్, ఇవాళ టిఫిన్ అయితే బ్యాంబీనో సేమియా ఉప్మా, ఇన్స్టెంట్ సేమియా ఉప్మా బాగుంటుంది అనమాట. జీడిపప్పు ఉప్మా. ఇంకేం గైస్, సరే మళ్ళీ బయట కలుద్దాం సరేనా. బాయ్ గైస్. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది ర్యామ్ ప్లేట్ అనమాట. ఇది రోబో ఓమ్ని స్టేషన్ అంటాం దీన్ని. ఇది M30 Pro మోడల్. సో కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట, ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తున్నా. సో చూడండి, దాని పని చేసుకుంటుంది. మాపింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అవుతుంది గైస్ దీంతో నిజంగా. చూడండి కనిపిస్తుంది కదా మాప్ ఎక్కడే చేసిందో. మాపింగ్ అండ్ వ్యాక్యూమింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీంతో, ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో. అండ్ ఈ ఈకోవాక్స్ అనేది #1 బ్రాండ్ అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అవుతుందో క్లీనింగ్. సో ఇది ఏంటంటే ఎక్స్టెండబుల్ మాప్ ప్యాడ్. ఇది రోబోట్ M30 Pro ఉంది. కలిసి ది డిఫరెన్స్ అక్కడ ఇంకా అవ్వలేదు. అది చూస్తున్నాను ఎక్స్టెండబుల్ అనమాట. హాయ్ గాయ్స్, ఎప్పుడే ఫస్ట్ విజిట్ కంప్లీట్ అయింది. సెకండ్ విజిట్ మణికొండలో ఉంది. అది ఆల్మోస్ట్ మనకి 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడండి 21 కిలోమీటర్స్ చూపిస్తుంది సెకండ్ విజిట్ మణికొండలో. ఫస్ట్ విజిట్లో కస్టమర్ అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు అనమాట. సో ఆయన ఎంకరేజ్ చేశాడు మనల్ని. సో ఆయనకి ఏవో కావాలంటే హెల్ప్ చేశాను కొనుక్కోవడానికి, అంతే. ఇంకా ఫస్ట్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రోబో కూడా సూపర్ వర్కింగ్, మ్యాపింగ్ ఎలా చేయాలని చెప్పేసిన. సో ఇప్పుడు సెకండ్ విజిట్కి వెళ్తున్నాను. 58 మినిట్స్ చూపిస్తుంది. ఓకే గైస్, లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ మణికొండ అయితే వచ్చేసాం. మణికొండలో విజిట్ కూడా అయిపోయింది గైస్, సారీ. సో గైస్ ఫైనల్లీ మనమైతే బేగం మన బోయిన్పల్లి సైడ్ అయితే వచ్చాం. మణికొండలో విజిట్ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:49 అవుతుంది. ఆల్మోస్ట్ గంట పట్టేసింది రావడానికి. చాలా హెడేక్ వచ్చేసిండే గైస్. ట్రాఫిక్ అయితే యూజ్ ఉండే. మళ్ళీ ఇక్కడ విజిట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకొక 2 విజిట్స్ ఉన్నాయి నాగారంలో అండ్ మన ECL వైపు. సో ఆ 2 విజిట్స్ కూడా కవర్ చేయాలి. అంతే గైస్, కొంచెం అయితే ఉంటుంది. యూ నీడ్ టు డూ విజిట్ టైమ్స్లో ఇంతే, కొంచెం సేల్ టైంలో. చూడండి ఇలా వీడియోలు తీయడం కూడా కొంచెం రిస్కీ అనమాట. లైక్ ధైర్యం ఉండాలి కొంచెం, లైక్ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. ఇలా కొంచెం ఏంటంటే కొంచెం వింతగా చూస్తారు వీడియోలు తీస్తే. సో అంతే గైస్, మిగతా అంతా ఓకే అనమాట. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం లంచ్ టైంలో కలుసుకుందాం సరేనా. ఓకే బాయ్ గైస్. ఫైనల్లీ థర్డ్ విజిట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇలాంటి కస్టమర్స్ని నేను చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. సో అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటారు. కొంచెం ఇంప్రాపర్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది కస్టమర్. సో అంతే అనమాట, ఇంకేం లేదు. సో ఇంటికి వెళ్దాం గైస్, లంచ్ చేయలేదు ఇంకా. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇదనమాట సంగతి. గైస్ ఇప్పుడే 4 విజిట్స్ అయితే కంప్లీట్ చేశాను ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇంకేం లేదు గైస్, చెప్పాలి మీరే సంగతులు. నాదేముంటాయి, నాది వర్క్ ఇది ఒకటే ఉంటుంది నాదైతే. మీదట మీరే చెప్పాలా ఏంది సంగతులు అనేది. సో ఇప్పుడు ఏంటంటే సౌండ్
ఎక్స్టర్నల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రోడ్ మీద ఉన్నాం కదా అట్లా. ఎక్కడికి వెళ్తామంటే మౌలాలిలో ఉంది, ఇంటి పక్కనే లాస్ట్ విజిట్. అదొకటి కొంచెం మనసుకు ప్రశాంతత కలిగించింది చెప్పాలంటే. ఎందుకంటే మణికండ పోయి అక్కడ నుంచి బోయిన్పల్లి అంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వచ్చింది గాయస్, అప్ అండ్ డౌన్. బా దూలో తీరిపోయి అప్ అండ్ డౌన్ 50 వేసుకోండి ఇక. ఓకే గాయస్, మనం ఈవినింగ్ కలుసుకుందాం, బాయ్. గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను చూడండి. కస్టమర్ డైనింగ్ టేబుల్ మీద రోబోట్ పెట్టాడు. సో రోబోట్ పడిపోదా అంటే పడిపోదు. ఎందుకు పడిపోదు? దీనికి సెన్సార్స్ ఉంటాయి, యాంటీ డ్రాప్ సెన్సార్స్ అని. వీటిని మనం ఇంజనీరింగ్ టర్మ్స్లో ప్రాక్సిమిటీ సెన్సార్ అంటాం. దీనివల్ల యూజ్ ఏంటంటే హైట్స్లోంచి పడిపోదు రోబోట్. గైస్ ఇక్కడ చూడండి, ఈ మోడల్ పేరు అయితే M20 Pro అనమాట, కోవాక్స్ M20 Pro. చాలా అంటే చాలా బాగుంటుంది మోడల్. ఇది వచ్చేసి 8500 సక్షన్ పవర్ ఉంటుంది, లైక్ 8000 సక్షన్ పవర్ ఉంటుంది. అండ్ మనకి ఆల్మోస్ట్ 300 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది అనమాట. సో ఈ రోబో వల్ల యూజ్ ఏంటంటే మన ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనింగ్ అండ్ మాపింగ్ రెండు చేస్తుంది. సో ఇలా ఏంటంటే మనకి ఎస్పెషల్ ఇన్ స్క్రబ్బింగ్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది, లైక్ ఇట్ కమ్స్ విత్ ఆస్మో ప్రో వైబ్రేటింగ్ టెక్నాలజీ అనమాట. సో ఏంటంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది రోబో ప్రతిసారి. ఎందుకు వైబ్రేట్ అవుతుంది? లైక్ మాపింగ్ అప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల యూజ్ ఏంటంటే హార్డ్ స్టెయిన్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో గైస్ ఇంకేం సంగతులు, వెనకాల ఎవరు వస్తున్నారు కార్లో. ఇప్పుడే అనమాట విజిట్స్ అన్నీ క్లోజ్ అయినాయి. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు. కొంతమంది కస్టమర్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఇంకొంతమంది అయితే అసలు మంచిగా రిసీవ్ వేసుకోరు. అలా ఉంటుంది అనమాట. ఇంకేం చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అయితే మంచిగానే బిహేవ్ చేస్తారు. ఎక్కడో 2-3 అంతే. ఎవ్రీవన్ ఆర్ ఫైన్ అపార్ట్ ఫ్రమ్ దట్. సో గైస్ టైం వచ్చేసి 7:06 అయింది. సో గైస్ ఇంకేం లేదు, ఇక ఇంటికి పోయి ఇంకేమైనా చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఉంటే చేసుకొని, ఇంకా స్మాల్ బిజినెస్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇక డైరెక్ట్గా నిద్రపోవడం, మళ్ళీ డే రొటీన్, మళ్ళీ టుమారో మార్నింగ్ చలో డ్యూటీ, అంతే. ఏముంటుంది గాయస్, ఇంకా మిడిల్ క్లాస్ ఇంకా ఇంతే ఉంటుంది మోస్ట్లీ. మిడిల్ క్లాస్ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది చెప్పనా? వెన్ ఎవర్ యూ టేక్ రిస్క్. సో మోస్ట్లీ వీ విల్ టేక్ రిస్క్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఏంటంటే ఫర్ సర్వైవల్ వీఆర్ డూయింగ్ దిస్ జాబ్ అంతే. ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ వీఆర్ డూయింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఓకే, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ గాయస్. మనమైతే రేపు మార్నింగ్ కలుసుకుందాం. హోప్ విల్ డూ గ్రేట్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? ఓకే గాయస్, మీ అందరికీ గుడ్ నైట్ అనమాట. బాయ్ బాయ్.